హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హన్ను గీతు వరల్డ్. ఈరోజు హన్ను గీతు వరల్డ్లో స్పెషల్ ప్రీమిక్స్ రెడీ చేసుకుని ఇన్స్టెంట్గా 2 నిమిషాల్లో లడ్డు ఏ విధంగా చేయాలో చూపించబోతున్నాను. ఇప్పుడు నేను చూపించబోయే రెసిపీకి పొయ్యితో పనే లేదనమాట. పొయ్యి వెలిగించకుండానే ఈజీగా మనం ప్రీమిక్స్ రెడీ చేసి పెట్టుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఇప్పుడు ఫెస్టివల్స్ టైం కదా, రాఖీకి కూడా ఈజీగా టైం లేనప్పుడు ఈ విధంగా చేసుకోవచ్చు. 2 నిమిషాల్లో అయిపోతుంది. మనం మినపసుని ఏ విధంగా అయితే ప్రీమిక్స్ రెడీ చేసి పెట్టుకుని కావాల్సినప్పుడల్లా నెయ్యి వేసుకుని కలుపుకుంటామో, అదేవిధంగా ఈ లడ్డూను కూడా మనకు కావాల్సినప్పుడల్లా చిటికెలో నెయ్యి వేసుకుని అప్పటికప్పుడు కలిపేసుకోవచ్చు. ఈజీగా లడ్డు తయారైపోతుంది. దీనికోసం మనం షాపుల వరకు పరిగెత్తాల్సిన అవసరం లేదు, అలాగే ఎక్కువ టైం దానికోసం స్పెండ్ చేయాల్సిన అవసరం లేదు. 2 ఇంగ్రీడియంట్స్తో ఈజీగా టేస్టీగా ఇంట్లోనే చేసేసుకోవచ్చు. మరి ఈ వీడియోలోకి వెళ్ళే ముందు మా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మా ఛానల్ని సపోర్ట్ చేయండి. మరిన్ని కొత్త రెసిపీస్ కోసం మీ ఫ్రీ టైంలో మా ఛానల్ని ఫాలో అవ్వండి. మరి ఎందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్దామా. ముందుగా లడ్డు ప్రీమిక్స్ కోసం నేను ఒక బౌల్ని తీసుకుంటున్నాను. ఈ బౌల్కి నిండుగా పుట్నాలను తీసుకున్నాను. వీటిని ఒక్కొక్క సైడ్ వేయించిన శనగపప్పు అంటారు, అలాగే చట్నీ పప్పు అని కూడా అంటారు కదా. ఆ పప్పుని ఒక ఫుల్ కప్పు వరకు తీసుకుని మెత్తని పౌడర్ లాగా మిక్సీ పట్టుకొని ఈ విధంగా చల్లించుకోవాలి. ఇలా పిండి మొత్తం చల్లించుకున్న తర్వాత అదే మిక్సీ బౌల్లోకి అదే కప్పుతో ఒక కప్పు పంచదారను కూడా వేసుకుని దానిలోకి ఒక 2 యాలకులను కూడా వేసుకుని మెత్తని పౌడర్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని కూడా చల్లించుకోవాలి. దీన్ని కూడా చల్లించుకున్న తర్వాత మనం దీన్ని గరిటె సహాయంతో చక్కగా అంతా కలిసేట్టుగా కలుపుకోవాలి. తడేమీ ఉండకూడదు. ఇలా అంతా చక్కగా మిక్స్ అయిన తర్వాత తడి లేకుండా చూసుకుని ఒక ఎయిర్ టైట్ గాజు సీసాలో దీన్ని స్టోర్ చేసి పెట్టుకున్నట్లయితే మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు నెయ్యిని వేసుకుని దీన్ని లడ్డూలాగా చుట్టుకోవచ్చు. ఇంతేనండి, ఈ విధంగా మీరు ఈజీగా లడ్డు ప్రీమిక్స్ని అయితే రెడీ చేసి పెట్టుకోవచ్చు. అలాగే ఇప్పుడు నేను ఈ ప్రీమిక్స్తోని లడ్డు ఏ విధంగా చేయాలో కూడా చేసి చూపిస్తాను. ముందుగా ఒక ప్లేట్ని తీసుకుని మనం ప్రిపేర్ చేసుకున్న ప్రీమిక్స్ని వేసుకున్న తర్వాత మధ్యలో ఒక గుంటలాగా చేసుకుని కొద్దిగా నెయ్యిని పోసుకుంటూ పిండంతా కూడా కలుపుకోవాలి. పొయ్యితో పని లేదన్నారు కదా, నెయ్యి ఎలా వేడి చేసుకోవాలనుకోవచ్చు. నెయ్యిని మనం ఫ్రిడ్జ్లో ఉన్నా కానీ ముందుగానే తీసి పెట్టినట్లయితే మనకి చక్కగా కరుగుతుంది కదా. లేదంటే వేడివేడి అన్నం గిన్నె మీద కానీ పాల గిన్నె మీద కానీ పెట్టినట్లయితే ఈజీగా కరిగిపోతుంది. కాబట్టి మీరు స్టవ్ ఆన్ చేయాల్సిన అవసరం లేకుండానే ఈజీగా 2 నిమిషాల్లో ఈ విధంగా లడ్డూలు చుట్టేసుకోవచ్చు. ఇప్పుడు మీరు కొద్దిగా మీకు కావాల్సిన సైజులో పిండిని తీసుకుని అన్ని లడ్డూల్ని ఈ విధంగా చుట్టుకోండి. ఇది చాలా స్మూత్గా ఉంటుంది, ఎందుకంటే మనం చల్లించి దానిలో ఉన్న రవరవగా ఉన్న పదార్థాన్ని అంతా కూడా పడేసాం కదా, అందుకని స్మూత్గా వస్తుంది. అదే మీరు చల్లించకపోతే కనుక లడ్డు తినేటప్పుడు మధ్యలో రవరవగా తగులుతుంది. కాబట్టి ఖచ్చితంగా పంచదారని అలాగే వేపిన శనగపప్పు పిండిని కూడా చక్కగా చల్లించుకొని లడ్డూలు చుట్టుకోవాలి. చూడండి, లడ్డూలు అయితే అయిపోయి నాకు ఒక కప్పుకి సుమారుగా ఒక 15 లడ్డూలు అయితే వచ్చాయి. దీనిలో సరిపోలేదని 2 పక్కకు పెట్టాను. ఖచ్చితంగా 15 లడ్డూలు అయితే వచ్చాయి. ఇప్పుడు మీకు ఇష్టమైన డ్రై ఫ్రూట్స్తో ఈ విధంగా పైన గార్నిష్ చేసుకోండి. నేనైతే బాదం పప్పును తీసుకుని గార్నిష్ చేసుకున్నాను. మీకు నచ్చిన విధంగా గార్నిష్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, లడ్డు ఎంత స్మూత్గా వచ్చిందో. టెక్చర్ చూసారా ఎంత బాగుందో, అచ్చం బందర్ లడ్డు లాగానే ఉంది కదా చూడడానికి. ఈ విధంగా మీరు వేపిన శనగపప్పు పంచదార 2 మిక్స్ చేసుకుని ప్రీమిక్స్ లాగా స్టోర్ చేసి పెట్టుకుని మీకు కావాల్సినప్పుడల్లా ఈ విధంగా లడ్డూలుగా చుట్టుకోవచ్చు. చాలా టేస్ట్గా ఉంటుంది. ఇవి చేసుకున్నప్పుడల్లా నెయ్యి మాత్రం ఫ్రెష్ నెయ్యి వేసుకుంటేనే బాగుంటుంది. అలాగే ఇంకొక విషయం ఏంటంటే, మనం పంచదార పౌడర్ని కలుపుకునేప్పుడు మీ స్వీట్నెస్ని బట్టి చూసుకొని కలుపుకోండి. తక్కువ తినేవాళ్ళు సగం కప్పు కలుపుకుంటే సరిపోతుంది. మరి మా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.